దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి హనీమూన్కి వెళ్తూ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇకప్పుడు ఆనంద వాళ్ళిద్దరిని చూసి ఎంతో సంతోషపడుతూ, అమ్మ శరణ్య, ఈ హనీమూన్ ఒక మధుర జ్ఞాపకంగా మీ మనసులో ఎప్పటికీ ఉండిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత శరణ్యతో, నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు, ఈ హనీమూన్ అంతా కూడా సంతోషంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అత్తయ్య అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ అందరికీ బాయ్ చెప్పి కారులో కూర్చుంటారు. అందరూ కూడా ఎంతో సంతోషంగా బాయ్ చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న ఆనంద, మీ ఇద్దరు సంతోషంగా హనీమూన్ జరుపుకుంటూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క దర్శన్ స్టార్ట్ అయినట్టుగా సమీరాకి మెసేజ్ పెట్టడంతో సమీర రౌడీలతో సిద్ధంగా ఉంటుంది. చెప్పిందంతా గుర్తుంది కదా, వాళ్ళు స్టార్ట్ అయ్యారు అని చెప్పి సమీర అంటూ ఉంటే, అలాగే మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. మరోపక్క శరణ్య సంతోషంగా కారులో దర్శన్ పక్క సీట్లో కూర్చుంటుంది. ఇక దర్శన్ మాత్రం పైకి ప్రేమగా నవ్వుతున్నట్టుగా నటిస్తూ శరణ్య వైపు కన్నింగా చూస్తూ సమీరతో కలిసి కుట్ర చేస్తూ ఉంటాడు. మరి దర్శన్ సమీర చేయబోయే కుట్ర నుండి శరణ్య ఏ విధంగా తప్పించుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.